బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రామ్ పుల్లయ్య మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. రామపుల్లయ్య కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లోన్ రికవరీ కోసం రామపుల్లయ్యకు బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేయగా టౌన్ బ్యాంక్ బకాయిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్ కు రావాలంటూ రామపుల్లయ్యను బ్యాంక్ సిబ్బంది కోరగా వారిపై ఆయన బూతులతో రెచ్చిపోయారు. దీంతో రాంపుల్లయ్య కాల్ రికార్డింగ్స్ పై పోలీసులు దృష్టి సారించారు. ఆయనపై గతంలో కేసులపై ఆరా తీశారు. తాడిపత్రిలోనే 4 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు. రామపుల్లయ్యపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. హలో హలో అన్న రాంపుల్లయ్య మాట్లాడేది? అవునండి. ఎవరు? మేము తాడిపత్రి గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పు బాబు. అదే నా ప్రభాకర్ సార్ మీటింగ్ పెట్టారన్నా. వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ కూడా చెప్పొచ్చాము 2 సార్లు. ఎందుకు పోతున్నావు ఇంటికాడికి? సార్ పంపించాను ప్రభాకర్ సార్. ఏమైతాడు ప్రభాకర్ రెడ్డి సార్? బ్యాంకుకు సార్కి ఏం సంబంధం? అట్లా కాదన్నా, అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పాలి కదా ఆయనకు రెస్పాన్స్. ఏమి సంబంధం బ్యాంకుకు ఆయనకు నీకు? అట్లా కాదన్నా, మీటింగ్ పెట్టాను కాబట్టి. అంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఏం పోయి ఎవరిదన్నా పద్ధతి కాదు, ఏం కాదు. ఇంటికి పోతున్నాం ఇంటికాడికి. ఏమన్నా ఉంటే నోటీసులు పంపించి చెప్పండి. పోయి ఇండ్ల కాడికి పోయి భయపడిస్తారా? భయపడిలేనా? మళ్ళా భయపడిలే అంటావు. నీకెవడు చెప్పిన ఇంటికాడికి పోమని? తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన రాంపుల్లయ్య కాల్ రికార్డింగ్ సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. రైట్ ప్రస్తున్న తాడిపత్రి కాకుండా అనంతపురం జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారిన తాడిపత్రి రాంపుల్లయ్య కాల్ రికార్డింగ్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఇందులో ఏదైతే సిఐని దుర్భాషలాడుతూ నానా బూతులు తిట్టాడో రాంపుల్లయ్య వ్యవహారంపై పోలీసులు కూడా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ రాంపుల్లయ్య వ్యవహారంలో ఏవైతే ముందు పాత కేసులు ఏమన్నా ఉన్నాయంటూ ఆరా తీసిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు కూడా వెలుగులోకి వచ్చింది తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో 4 కేసులు ఒక తాడిపత్రిలోనే నమోదయ్యాయంటూ కూడా ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో ఒకటి సారాయి అమ్మకాలు, అదేవిధంగా బ్యాంకుల్లో మోసం చేసి లోన్లు తీసుకోవడం, అదేవిధంగా మహిళల పట్ల దుర్భాషలాడడం, అదే న్యూసెన్స్ కేసులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నట్లు కూడా పోలీసులు కనుగొన్నారు. దీంతో ఈ పెండింగ్ కేసులను రీఓపెన్ చేసేందుకు కూడా పోలీసులు తగు చర్యలు కూడా తీసుకునేందుకు కూడా సిద్ధం చేసి ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే రాంపుల్లయ్య వ్యవహారం పూర్తిగా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు తదుపరి చర్యలు ఏవైతే చట్ట ప్రకారం ఏవైతే ఉంటాయో అవి తీసుకునేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి ఇవాళ సాయంత్రం రేపు కూడా ఆయన అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ జిల్లా ఎస్పీ కూడా ఈ వ్యవహారంలో సీరియస్ గా తెలుస్తుంది. ఏదైతే సిఐని నానా బూతులు తిట్టి దుర్భాషలాడి సిఐ రెచ్చగొట్టి ప్రేరేపించి విధంగా మాట్లాడించినా కూడా నేర కిందికి వస్తుంది కాబట్టి దానిపై కూడా చర్యలు తీసుకొని దానిపై కూడా కేసు కట్టే అవకాశం తెలుస్తుంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా కూడా ఫోన్ పెట్టేసి అవతల వ్యక్తి ఫోన్ ఇచ్చినప్పుడు కూడా బ్యాంకు అధికారులు కానీ సిఐ కానీ ఇతర ముగ్గురిని కూడా దుర్భాషలు ఆడాడుతూ కూడా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ఈ ఆడియో కూడా వైరల్ అవుతోంది. దీనిపై పోలీస్ శాఖ ఈ రోజు సాయంత్రం రేపు కూడా స్పందించే అవకాశం తెలుస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ యోగానంద్.